ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్ ఆసక్తికరంగా మారింది. వారణాసి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న సందర్భంగా అఫిడవిట్ సమర్పించారు. అధికారిక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో సహా చాలా వివరాలు అధికారికంగా పొందుపరిచి అందించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో పాటుగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఇతర ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఉదయమే నరేంద్ర మోడీ వారణాసిలోని గంగా నది తీరానికి వెళ్లి దశ అశ్వమేధ ఘాట్లో పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి హారతిచ్చారు. కాలభైరవ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు నరేంద్ర మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనికి నేతృత్వం వహించారు. నగర వీధుల్లో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోడీ అభిమానులు కదం తొక్కారు. 2 పర్యాయాలుగా నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు వారణాసి అపరిశుభ్రతకు, కిక్కిరిసిన రోడ్లకు నిలయంగా ఉండేది. కానీ నరేంద్ర మోదీ ఇక్కడ ఎంపీగా ఎన్నికైన దగ్గర నుంచి నగరం పట్ల శ్రద్ధ తీసుకున్నారు. కాశీ కారిడార్ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేసి రోడ్లను విశాలంగా చేశారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథుని ఆలయం నెలవైన ప్రాంతంలో రద్దీని నివారించి విశాలమైన ప్రాంగణంగా తీర్చిదిద్దారు. దీంతో వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శనం సులభతరంగా మారింది. అటు గంగా నది ఒడ్డున పరిశుభ్రతకు పెద్ద పీట వేశారు. దీంతో అనేక ఘాట్లలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. యాత్రికుల సంఖ్య విస్తరంగా పెరగడంతో వారణాసి ప్రజలకు ఆదాయ మార్గాలు పెరిగాయి. చాలా సంతోషంగా ఉంటున్నారు. దీంతో గడిచిన 2 పర్యాయాలుగా నరేంద్ర మోడీ ఎన్నికల మెజార్టీ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన తాజాగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో నరేంద్ర మోడీకి సంబంధించిన అనేక వివరాలు అందించారు. మొత్తంగా నరేంద్ర మోడీ ఆస్తుల విలువ 3,02,00,000 రూపాయలని తెలియజేశారు. ఇందులో 2,86,00,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్గా ఉన్నాయని, సేవింగ్స్ ఖాతాలో 80,000 రూపాయలు, తన దగ్గర నగదు రూపంలో 52,920 రూపాయలు ఉన్నాయని తెలియజేశారు. నగల రూపంలో 4 ఉంగరాలు ఉన్నాయని, వీటి విలువ 2,68,000 మోదీ వెల్లడించారు. మన దేశంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే 100 కోట్ల రూపాయలు చలామణి చేస్తుంటే, దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి అయినప్పటికీ మోదీ ఎక్కడా ఆస్తులు కూడబెట్టలేదని స్పష్టమవుతుంది. రాజయోగి మాదిరిగా ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తున్నారని మోడీ అభిమానులు చెబుతున్నారు. అలాగే ప్రధానమంత్రి ఈ అఫిడవిట్లో తన చదువు వివరాలు కూడా తెలియజేశారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి BA పూర్తి చేసినట్లు, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి MA పట్టా పొందినట్లు వెల్లడించారు. అలాగే ప్రధానమంత్రి మోదీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వివరించారు. ఇందులో భాగంగా మోడీ మొబైల్ నంబర్ 8980809224 అని తెలియజేశారు. ఈమెయిల్ ఐడిని కూడా ఆయన పొందుపరిచారు. NarendraModi@NarendraModi.in అనే మెయిల్ ఐడిని ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తుది విడత పోలింగ్లో భాగంగా వారణాసిలో జూన్ 1న ఎన్నికలు జరగబోతున్నాయి. My Media, the voice of India.